డేవిడ్ అనే వ్యక్తిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. డేవిడ్ ఒక పాత బైక్ మీద లాంగ్ డ్రైవ్‌కి బయలుదేరతాడు. నెమ్మదిగా చీకటి పడుతుంది. అప్పటికే ఆ డొక్కు బైకు నడిపి, నడిపి డేవిడ్‌కి నడుము పట్టేస్తుంది. అప్పుడే అడవి మధ్యలో ఉన్న ఒక ఇల్లు డేవిడ్ కంట పడుతుంది. అక్కడ ఆగి రెస్ట్ తీసుకుందాం అనుకుంటాడు. కానీ ఆ ఇంటి ఓనర్ ఎక్కడ దాన్ని తరిమేస్తాడో అని డేవిడ్ భయపడిపోతాడు. అందుకే సైలెంట్‌గా ఆ ఇంటి పక్కన ఉన్న ఒక స్టోర్ రూమ్‌లోకి వెళ్ళి అక్కడే నిద్రపోతాడు. తరువాత మరుసటి రోజు ఉదయం డేవిడ్‌కి మెలకువ వస్తుంది. కళ్ళు తెరవగానే లిల్లీ అనే అమ్మాయి డేవిడ్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. "నువ్వు ఎవరు?" అని లిల్లీ అడుగుతుంది. "నేను లాంగ్ డ్రైవ్ చేస్తూ బాగా అలసిపోయాను. అందుకని రాత్రికి ఇక్కడే ఆగిపోయాను. సారీ, నేను వెళ్ళిపోతాను" అని డేవిడ్ చెప్తాడు. "సరే, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళు" అని లిల్లీ అంటుంది. దాంతో డేవిడ్ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అవుతాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే డేవిడ్‌కి లిల్లీ వాళ్ళ ఇద్దరు అక్కలు కనిపిస్తారు. వాళ్ళ అందం చూడగానే డేవిడ్‌కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎలాగైనా ఆ అమ్మాయిలతో పరిచయం పెంచుకోవాలి అనుకుంటాడు. వాళ్ళు కూడా డేవిడ్‌ని చూసి ఇంట్లోకి బ్రేక్‌ఫాస్ట్‌కి రమ్మని పిలుస్తారు. డేవిడ్ కూడా వెంటనే వాళ్ళతో పాటు లోపలికి వెళ్ళిపోతాడు. ఆ ఇంటి బయట ఎంత అందంగా ఉంటుందో లోపల కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ఆ వెంటనే ఆ ముగ్గురు అమ్మాయిలు డేవిడ్‌కి భోజనం పెడతారు. 6 నెలల నుంచి పస్తులున్న ప్రాణిలా డేవిడ్ ఆ ఫుడ్ మీద పడి తింటాడు. అప్పుడే వాళ్ళ పరిచయాలు మొదలవుతాయి. పెద్దమ్మాయి పేరు సమంత, మధ్యలో ఉన్న అమ్మాయి పేరు నటాషా, ఇంకా చిన్నది లిల్లీ. వాళ్ళ పేరెంట్స్ చనిపోయారని, ఆ ఇంట్లో వాళ్ళ ముగ్గురే ఉంటున్నారని చెప్తారు. నిజానికి డేవిడ్‌కి కూడా ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. అలాగే ఇల్లు కూడా లేదు. కాబట్టి అలా బైకుల మీద తిరుగుతూ ఉంటాడు. ఇదే సమయంలో ఆ అమ్మాయిలు డేవిడ్‌ని కొన్ని రోజులు తమతో పాటు ఆ ఇంట్లోనే ఉండమని అడుగుతారు. మొదట డేవిడ్ వద్దు అని చెప్తాడు. కానీ వాళ్ళ అందం చూసి బాగా టెంప్ట్ అయిపోతాడు. ఇలాంటి లాటరీ మళ్ళీ తగలదు అని చెప్పి డేవిడ్‌కి అనిపిస్తుంది. అందుకని వాళ్ళతో పాటు ఉండడానికి ఒప్పుకుంటాడు. కొద్దిసేపటికి వాళ్ళంతా కూడా దగ్గరలో ఉన్న ఒక సరస్సు దగ్గరికి వెళ్తారు. డేవిడ్ వెంటనే నీళ్ళలోకి దూకి స్నానం చేస్తాడు. ఆ ముగ్గురు అమ్మాయిలు మాత్రం డేవిడ్‌ని కన్ను అర్పకుండా చూస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు డేవిడ్‌కి ఆ అడవి మొత్తం చూపిస్తారు. అప్పుడే ఒక పాత కోట దగ్గరికి చేరుకుంటారు. అక్కడ తమకు తెలిసిన బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారని ఆ అమ్మాయిలు చెప్తారు. అది వినగానే డేవిడ్ ఆ కోటలో ఉన్న వాళ్ళతో కూడా స్నేహం చేయాలనుకుంటాడు. సరైన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుస్తావని చెప్పి ఆ ముగ్గురు డేవిడ్‌కి చెప్తారు. తర్వాత అంతా ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. డేవిడ్ సమంతతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే డేవిడ్‌కి తన బైక్ సౌండ్ వినిపిస్తుంది. వెంటనే బయటికి వచ్చి చూస్తాడు. నటాషా ఆ బైక్‌ని అడవి దారిలో ఫుల్ స్పీడ్‌లో నడుపుతూ ఉంటుంది. ఆ రాళ్ళ దారిలో పడితే ఎముకలు పొడవుతాయని డేవిడ్ భయపడిపోతాడు. బైక్ ఆపమని డేవిడ్ గట్టిగా అరుస్తాడు. కానీ నటాషా అస్సలు పట్టించుకోదు. దాంతో డేవిడ్‌కి బాగా కోపమొస్తుంది. డేవిడ్ సీరియస్ ఫేస్ చూసి నటాషా బైక్ ఆపుతుంది. ఆ వెంటనే ఏమైందో ఏమో గానీ నటాషా అడవిలోకి పరిగెడుతుంది. ఆ తెక్క చేష్టలకి కాలిపోయిన డేవిడ్ నటాషా వెనకాలే పరుగులు తీస్తాడు. అలా పరిగెట్టుకుంటూ వాళ్ళందరూ ఒక సరస్సు దగ్గరికి చేరుకుంటారు. ఇక్కడే నటాషా బట్టలు విప్పేసి నీళ్ళలోకి దూకేస్తుంది. వెంటనే డేవిడ్ కూడా నీళ్ళలోకి దిగుతాడు. ఆ తర్వాత ఇద్దరు బాగా దగ్గరైపోతారు. ఇంకా రొమాన్స్ మొదలైపోతుంది. కొద్దిసేపటికే రాత్రి అయిపోతుంది. స్టోర్ రూమ్‌లో రెడీ అయ్యి డేవిడ్ ఆ ముగ్గురు అమ్మాయిల దగ్గరికి భోజనానికి వస్తాడు. నిజానికి వాళ్ళు అప్పటికే డిన్నరు రెడీ చేసి ఉంచుతారు. అలాగే అందరూ కలిసి భోజనం చేస్తారు. భోజనం అయిపోయిన తర్వాత గిన్నెలు కడగడానికి డేవిడ్ వాళ్ళకి హెల్ప్ చేస్తాను అంటాడు. కానీ ఆ అమ్మాయిలు వద్దని చెప్పి డేవిడ్‌ని తిరిగి స్టోర్ రూమ్‌లోకి పంపించేస్తారు. దాంతో డేవిడ్ తన గది వైపు బయలుదేరతాడు. సడన్‌గా ఆగిపోతాడు. భోజనం పెట్టినందుకు వాళ్ళకి థాంక్స్ చెప్పడం డేవిడ్ మర్చిపోతాడు. అందుకే మళ్ళీ వెనక్కి తిరిగి ఇంట్లోకి వస్తాడు. కానీ లోపల చూస్తే ఎవ్వరూ కనిపించరు. అసలు కిచెన్‌లో చూస్తే కనీసం వస్తువులు కూడా ఉండవు. ఇల్లంతా ఖాళీగా ఉంటుంది. వెంటనే డేవిడ్ వాళ్ళ బెడ్రూమ్‌లోకి వెళ్ళి చూస్తాడు. అక్కడ కూడా ఎవరు ఉండరు. అది చూడగానే డేవిడ్‌కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. టెన్షన్ పడుతూ ఆ ముగ్గురిని వెతకడానికి అడవిలోకి వెళ్తాడు. అయితే అక్కడ కూడా డేవిడ్‌కి ఎవరు కనిపించరు. అప్పుడు ఒక చోట మంట వెలుగుతూ డేవిడ్ కంట పడుతుంది. ఆ మంట దగ్గర ఆ ముగ్గురు అమ్మాయిలు నిలబడి ఏదో పూజ లాంటిది చేస్తూ ఉంటారు. పైగా వాళ్ళ ఫేస్‌లో ఎమోషన్ అన్నదే ఉండదు. వాళ్ళని అలా చూసేసరికి డేవిడ్‌కి భయంతో వణుకు పుడుతుంది. దాంతో అక్కడి నుంచి సైలెంట్‌గా ఎస్కేప్ అయిపోదామని డేవిడ్ వెనక్కి తిరుగుతాడు. కానీ డేవిడ్ అడుగుల చప్పుడు విని ఆ ముగ్గురు అమ్మాయిలు కూడా అలర్ట్ అయిపోతారు. ఇదే సమయంలో డేవిడ్ భయపడుతూ ఒక చోట దాక్కుంటాడు. అయితే వాళ్ళు డేవిడ్ కోసం వెతుక్కుంటూ ఉంటారు. కొద్దిసేపటికి సమంత వెనక నుంచి వచ్చి డేవిడ్‌ని పట్టుకుంటుంది. "ఎందుకిలా దాక్కుంటున్నావు?" అని అడుగుతుంది. వెంటనే డేవిడ్ కవర్ చేస్తూ "నేను మీ దగ్గరికే వస్తున్నానని" అబద్ధం చెప్తాడు. "అసలు మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారని" డేవిడ్ అడుగుతాడు. దానికి సమంత ప్రతి నెల తాము ఒక ఆచారం పాటిస్తామని, అందుకోసమే ఇక్కడికి వచ్చామని చెప్తుంది.
ఆ తర్వాత అందరూ కలిసి ఇంటికి తిరిగి వస్తారు. అయితే లోపలికి రాగానే కిచెన్‌లో మళ్ళీ వస్తువులన్నీ మామూలుగానే ఉంటాయి. అది చూసి డేవిడ్‌కి దిమ్మ తిరిగిపోతుంది. ఇందాక ఇక్కడ ఇవన్నీ లేవు కదా! అని డేవిడ్ సమంతని అడుగుతాడు. కానీ అదంతా భ్రమ అని, అలసిపోవడం వల్ల అలా అనిపిస్తుందని సమంత చెప్తుంది. అలాగే డేవిడ్‌ని తన గదిలోకి తీసుకెళ్తుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి రొమాన్స్‌లో మునిగిపోతారు. ఆ తర్వాత అర్ధరాత్రి అవ్వగానే ఏదో వింత సౌండ్ వినపడి డేవిడ్‌కి మెలకువ వస్తుంది. వెంటనే బయటకొచ్చి చూస్తాడు. ఆ ముగ్గురు అమ్మాయిలు తలుపు దగ్గర నిలబడి ఎవరో ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే డేవిడ్ వెంటనే పైకి వెళ్లి కిటికీలోంచి తొంగి చూస్తాడు. అక్కడ ఒక గుర్తు తెలియని మనిషి కనిపిస్తాడు. డేవిడ్ చూస్తూ ఉండగానే ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో డేవిడ్ కిటికీలోంచి బయటకు దూకి అతన్ని ఫాలో అవుతాడు. కానీ చూస్తూ ఉండగానే ఆ మనిషి అడవిలో మాయమైపోతాడు. అతన్ని పట్టుకోవాలని డేవిడ్ ఎంత వెతికినా కూడా లాభం ఉండదు. ఇదే సమయంలో సడన్‌గా భయంకరమైన గాలి, వర్షం మొదలవుతుంది. వెంటనే డేవిడ్ పక్కనే ఒక పెద్ద పిడుగు పడుతుంది. ఆ దెబ్బకి డేవిడ్ అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. తర్వాత రోజు ఉదయం డేవిడ్‌కి మెలకువ వచ్చేసరికి ఆ ముగ్గురు అమ్మాయిలు డేవిడ్ ముందే నిలబడి ఉంటారు. అసలు రాత్రిపూట అడవిలో ఏం చేస్తున్నావని సమంత అడుగుతుంది. దాంతో డేవిడ్ రాత్రి చూసిన ఆ మనిషి గురించి మొత్తం చెప్తాడు. సడన్‌గా ఆ వ్యక్తి అడవిలో మాయమైపోయాడని, అసలు అతను ఎవరు అని డేవిడ్ అడుగుతాడు. దానికి నటాషా బదులిస్తూ అతను ఆ కోటలో పనిచేసే ఒక పని మనిషి అని చెప్తుంది. ఆ కోటలో ఈరోజు రాత్రి ఒక పార్టీ ఉందని, దానికి పిలవడానికి ఆ పని మనిషి వచ్చాడని నటాషా చెప్తుంది. అయితే రాత్రిపూట ఎందుకు పిలవడం అని డేవిడ్ అడుగుతాడు. కోటలో వాళ్ళు ఎప్పుడూ కూడా రాత్రే ఇన్విటేషన్ పంపుతారని ఆ అక్క చెల్లెళ్ళు కవర్ చేస్తారు. అందుకని ఆ విషయాలన్నీ వదిలేసి ప్రశాంతంగా రెస్ట్ తీసుకోమని వాళ్ళు డేవిడ్‌కి చెప్తారు. ఎందుకంటే ఆ రాత్రి డేవిడ్ వాళ్ళ ముగ్గురితో కలిసి ఎంజాయ్ చేయాలి. తర్వాత సాయంత్రం అవ్వగానే ఆ ముగ్గురు అమ్మాయిలు రెడీ అయిపోయి కోటలో జరిగే పార్టీకి బయలుదేరతారు. అలాగే తమతో పాటు డేవిడ్‌ను కూడా తీసుకెళ్తారు. నిజానికి ఆ కోట చాలా దూరంగా ఉంటుంది. దాంతో కోటలో ఉన్న వాళ్ళు వీళ్ళ కోసం ఒక గుర్రపు బండిని పంపిస్తారు. అలా కోటలోకి వెళ్ళగానే అక్కడ చాలా కుటుంబాలు ఉండడం డేవిడ్ చూస్తాడు. వెంటనే ఆ ముగ్గురు అమ్మాయిలు డేవిడ్‌ని ఆ కోట యజమానికి పరిచయం చేస్తారు. అతని పేరు జొనాథన్. అతను డేవిడ్‌కి చాలా గ్రాండ్‌గా వెల్కమ్ చేస్తాడు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది. సడన్‌గా ఆ పార్టీలో ఉన్న మిగతా వాళ్ళంతా కూడా డేవిడ్ చుట్టూ చేరి దెయ్యం గురించి, చావుల గురించి రకరకాల ప్రశ్నలు అడగడం మొదలుపెడతారు. దాంతో డేవిడ్ భయంతో వణికిపోతాడు. అందుకే వాళ్ళందరినీ అక్కడే వదిలేసి ఆ కోటలో ఒంటరిగా తిరుగుతాడు. ఇదే సమయంలో ఒక గదిలో డేవిడ్‌కి లిల్లీ కనిపిస్తుంది. ఆమె వెంటనే డేవిడ్‌ని లోపలికి లాగి అక్కడే రొమాన్స్ చేయడం మొదలుపెడుతుంది. కట్ చేసి తర్వాత రోజు ఉదయం నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే డేవిడ్ ఆ ముగ్గురు అమ్మాయిలతో తన మనసులోని మాట చెప్తాడు. తాను వాళ్ళ ముగ్గురిని ప్రేమిస్తున్నానని, ఇకపైన జీవితాంతం వాళ్ళతోనే ఉండిపోవాలని డిసైడ్ అయ్యానని డేవిడ్ అంటాడు. ఆ మాట వినగానే నిజంగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నావని వాళ్ళు డేవిడ్‌ని అడుగుతారు. దానికి డేవిడ్ అవును అని చెప్తాడు. అయితే ఊహించిన విధంగా ఆ ముగ్గురు అమ్మాయిలు సడన్‌గా లేచి డేవిడ్ మీద దారుణంగా దాడి చేస్తారు. అసలు వీళ్ళ కథ ఏమిటంటే ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళు అసలు మనుషులే కాదు. వాళ్ళు క్రూరమైన మాంత్రికులు. వాళ్ళ భయంకరమైన అసలు రూపాన్ని చూసేసరికి డేవిడ్‌కి ప్రాణం పోయినంత పనైపోతుంది. వెంటనే ఆ ముగ్గురు కలిసి డేవిడ్‌ని కుక్కను కొట్టినట్టు కొడతారు. అక్కడి నుంచి తప్పించుకోవడానికి డేవిడ్ ఎంతో ప్రయత్నం చేస్తాడు. కానీ వాళ్ళ చేతిలోంచి బయటపడలేడు. చివరికి వాళ్ళ కళ్ళెదుటే ప్రాణాలు వదిలేస్తాడు. మరుసటి రోజు ఉదయం డేవిడ్ బాడీని పాతిపెట్టడానికి తీసుకెళ్తారు. ఆ కార్యక్రమానికి కోటలో ఉన్న కుటుంబాలన్నీ వస్తాయి. ఆ ముగ్గురు అమ్మాయిలు డేవిడ్‌ని పూడ్చిపెడుతూ ఉంటే మిగతా వాళ్ళంతా కూడా సైలెంట్‌గా చూస్తూ ఉంటారు. అప్పుడే జొనాథన్ వాళ్ళ అన్నయ్య రాబర్ట్ ఆ అమ్మాయిల దగ్గరకొస్తాడు. ఆ కుర్రాడు మీతో నిజంగానే ప్రేమలో పడ్డాడా అని రాబర్ట్ అడుగుతాడు. దానికి వాళ్ళు అవును, అతను మమ్మల్ని పిచ్చిగా ప్రేమించాడు అని గర్వంగా చెప్తారు. అది వినగానే రాబర్ట్ ఆ ముగ్గురు అమ్మాయిల్ని మెచ్చుకుంటాడు. అలాగే తన కుటుంబ సభ్యుల మీద తీవ్ర స్థాయిలో కోపడతాడు. మీరు దేనికి పనికిరారు. ఈ ముగ్గురు అమ్మాయిలను చూసి నేర్చుకోండి. వాళ్ళ పనిని ఎంత నిజాయితీగా చేశారో చూడండి అని రాబర్ట్ అరుస్తాడు. నిజానికి వీళ్ళంతా ఒక భయంకరమైన దెయ్యాన్ని పూజిస్తూ ఉంటారు. ఆ దెయ్యాన్ని సంతోషపెట్టడానికి ప్రతి నెల ఇలాగే ఒక కుర్రాడిని బలి ఇస్తూ ఉంటారు. అలా బలి ఇచ్చినందుకు ఆ దెయ్యం వాళ్ళకి అంతులేని డబ్బు, పవరు ఇస్తుంది. అందుకని వచ్చే నెల నుంచి ఈ ముగ్గురు అమ్మాయిలు కోటలో ఉంటారని రాబర్ట్ ప్రకటిస్తాడు. దాంతోపాటు కుటుంబ సభ్యులంతా అడవిలో ఉండి ఇలాగే మరొక కుర్రాన్ని బలి ఇవ్వడానికి తీసుకురావడానికి ఆర్డర్ వేస్తారు. తర్వాత వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్లు తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు డేవిడ్ చనిపోయినందుకు కేవలం లిల్లీ మాత్రమే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఆ నలుగురిలో లిల్లీ మాత్రమే డేవిడ్‌ని నిజంగా ప్రేమిస్తుంది.
కొద్దిసేపటికి ఆ ముగ్గురు అమ్మాయిలు ఒక ఖరీదైన కార్లో కూర్చొని ఇంకొక కొత్త కుర్రాడిని బలి చేసుకోవడానికి వెతుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ సీన్‌తోనే మూవీ ఎండ్ అవుతుంది.